ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్నీ కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశం చూపిస్తున్నా. మొత్తం కలిసి మనకు 40 నదులు ఉన్నాయి, 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి, 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే దేశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాలు 68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను, అభినందించను. అలాంటిది ఈరోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 94% రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జలకళ ఎక్కడికక్కడ ఉట్టి పడతా ఉంది. ఈరోజు మనం చూస్తే ఇప్పటికిక్కడ చూసినప్పుడు 1048 టీఎంసీ నీళ్లున్నాయి, 80%. అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి, అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి, గట్టి క్వశ్చన్ పెట్టారు. అల్టిమేట్గా అవి ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు. కాబట్టి మొత్తం ఇప్పటికీ 74% పూర్తయింది ఉన్నాయి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. కొన్ని ప్రాజెక్టులో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తుంగభద్ర గేట్స్ కొట్టుకోపోయినాయి, మొన్నే నిలిపాం. తుంగభద్ర గేట్స్ కొట్టుకోపోయినాయి, మొన్నే నిలిపాం. 25 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. పిఏబిఆర్ ఒక 5 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నిటి కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. అలగనూరు ఒక 3 టీఎంసీ తగ్గించే పరిస్థితికి వచ్చాం. అన్నమయ్య ఆ రోజు కొట్టుకొని పోతే పట్టించుకోని పరిస్థితి, దానివల్ల 2.4 టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి సోమశిల కందలేరు పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం, ఈసారి కూడా పెడుతున్నాం. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా ఒక 11 టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉండే సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సాగునీరు అంటే వాటర్ రిసోర్స్ అంటే ఒక మేజర్ ఇరిగేషన్ మైన్ ఇరిగేషనే కాదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ప్రయత్నాలు చేశాను దీని మీద. సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల కింద మేనేజ్మెంట్ కోసం వాటర్ యూజర్స్ కమిటీలు కూడా క్రియేట్ చేశాం. ఆ రోజు చాలా వరకు స్టేక్ హోల్డర్స్ కమిటీస్ అన్ని మనం క్రియేట్ చేశాం. అంటే లబ్ధిదారులనే మెంబర్లుగా చేసి వాళ్ళకు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చి వాళ్లే మేనేజ్ చేసుకోవడానికి సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఈరోజు 5 ఏళ్ళు వీళ్ళు లేకపోతే మొన్న వస్తానే సాగునీటి సంఘాలన్నీ పూర్తి చేశాం. ఆ రోజు ప్రారంభించిన డాక్రా సంఘాలు ఈరోజు చూస్తే 20,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది, 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క రీపేమెంట్ చూస్తే డిఫాల్టర్స్ 0.02% డిఫాల్టర్స్ ఉన్నారు. అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా తిరిగి 100% పే చేశారంటే
అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు మాత్రం పే చేయగలిగారు. అది వాళ్ళకి ఉండే మోటివేషన్. ఇలాంటి సంఘాలని విద్యా కమిటీలు తీసుకొచ్చాం, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు తీసుకొచ్చాం, ఇవన్నీ వచ్చాయి. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కోరేది, ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో జలాశయాల్లో నీళ్లు ఒక ఎత్తు, భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు, గ్రౌండ్ వాటర్ పెంచాలి. ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకున్న మనందరం ఏదైతే రెయినీ సీజన్లో కానీ అదే మరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్, వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మాదిరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈరోజు 1000 అడుగులకు వెళ్ళిపోతూ ఉంది. 1000 అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కనైతే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది. 2.1% ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ తక్కువ. పోయిన సంవత్సరం 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 1.25 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల 1 సెప్టెంబర్ 2025 చూస్తే 8.43 మీటర్స్లో మన దగ్గర ఉంది. కానీ ఇంకా కొంత రెయినీ సీజన్ ఉంది. అల్టిమేట్గా ఇది 7, 8 వస్తుంది, 7, 6 వస్తుంది. కానీ మన ఉద్దేశం +3 రావాలనేది మన ఉద్దేశం. దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా 697 టీఎంసీ నీళ్లు 1 డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 509 ఉన్నాయి. 188 టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి. భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. అందుకనే ఇక్కడ చూసినప్పుడు 18 సెప్టెంబర్కి 2025లో 84.51% మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది. దీనివల్ల అదనంగా 625 టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం 559 ఉంది, ఈసారి 625 ఉంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాం. ఒకటి జలాశయాలు ఉంటే జలాశయాలు నింపుకోవడం, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం. ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం అధ్యక్ష. కంటూర్ ట్రెంచెస్ కొట్టాం, ఫారెస్ట్ చుట్టుపక్కల అంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం. ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్ళన్నీ అక్కడే మనం కానీ భూగర్భ జలాలుగా ఇంకించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుందనే ఉద్దేశంతో మనం అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఫామ్ పాండ్స్. ఒక్క అనంతపూర్లో 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. 14 లక్షల స్ట్రక్చర్స్ అన్నీ ఈరోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినట్టువన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కోరుతున్నా. అన్ని స్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం. ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు. ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నా, నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం
తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను.